ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎలా ఉన్నాయి రోడ్లు? ఈ గవర్నమెంట్ వచ్చినాక రోడ్డు రవాణా మార్గం చాలా బాగుంది. కాకపోతే ఈ రోడ్డు మార్గం అనేది ఎందుకు అంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలన్నా లేదంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి రోడ్డు రవాణా మంచిగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికైనా లేదంటే వెళ్ళి పని చేసుకోవడానికైనా రోడ్డు మంచిగా ఉంటేనే ఎంత దూరమైనా పోగలుగుతాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన నిర్ణయం వచ్చినటువంటి నాయకులకు యాట్సాప్ తెలియజేస్తున్నాను. అంటే సార్ గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు? గతంలో ఉన్నటువంటి రోడ్డు రవాణా అయితే సరిగ్గా మంచిగా లేదు సార్. ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఎవరిని విమర్శించి మాట్లాడినాక అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఈ యొక్క ఆలోచన వాళ్ళ నిర్ణయంలో వాళ్ళ మనసులో ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి నిర్ణయం వచ్చింది, వాళ్ళు మంచి ఆలోచన కలిగింది. రోడ్డు రవాణా మంచిగా చేసినందుకు మరొకసారి నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టడం కరెక్టేనా? 5 రూపాయలకి టీ రావట్లేదు బయట. అన్నం పెట్టడం అంటే చాలా చెప్పుకోదగిన విషయం. అంటే నేను చెప్పుకోలేనంతగా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఎందుకంటే 5 రూపాయలకి ఏమి రావట్లేదు గురుగారు. అస్సలు 5 రూపాయలకి ఏమి రావట్లా. 5 రూపాయలు టీ ఇవ్వమంటే 7 రూపాయలు ఇవ్వమని అంటున్నారు. ఇక్కడ అన్నంతో పాటు కూర, పప్పు, రసము రోజుకొక వెరైటీ ఇస్తున్నారు. టిఫిన్ పెడుతున్నారు, మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ పెడుతున్నారు, మళ్ళీ నైట్ వచ్చేసి డిన్నర్ పెడుతున్నారు. మరి చాలా చెప్పుకోదగిన విషయమే ఇది. 5 రూపాయలకి భోజనం అంటే గవర్నమెంట్ అంటే చాలా మంచిగానే పనిచేస్తుంది ఈ 7 నెలల్లో కూడా.